హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంకా దీని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాన్సిస్టర్ లేదా మోస్ఫెట్ అనేసి కూడా అంటారు. చాలా మంది మోస్ఫెట్ అంటారు. ఈ ట్రాన్సిస్టర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీనికి 3 లెగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి 3 లెగ్స్ తో ఉంటాయి అన్నమాట ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే మొబైల్స్ తో కనిపించట్లేదు. ఈ ట్రాన్సిస్టర్స్ వచ్చేసి మనకి ఐసీలోనే మెర్జ్ చేస్తున్నారు అనమాట. దీని వరకు ఐసీలోనే ఇప్పుడు జరుగుతుంది. కానీ కొన్ని మొబైల్స్ వచ్చేసి ట్రాన్సిస్టర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికీ. మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్ అయితే 90% ట్రాన్సిస్టర్ తీసేసి ఐసీలోనే దీని వరకు కూడా మర్జీ చేశారనమాట. కీప్యాడ్ మొబైల్స్ అయితే మనకి ట్రాన్సిస్టర్స్ కీప్యాడ్ మొబైల్స్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అనమాట. 3 లెగ్స్ తో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ గురించి చదువుకుంటే మీకు తెలుసుంటుంది. ఈ ట్రాన్సిస్టర్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్ ని రెగ్యులేట్ చేయడానికి పనిచేస్తున్నాయి అనమాట. సో ఎలక్ట్రాన్స్ ని ఎప్పుడైతే ఇవి రెగ్యులేట్ చేస్తాయో అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీని మనకి మొబైల్ మొత్తంలో ఫ్లో అవ్వడానికి ఇవి పనిచేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ట్రాన్సిస్టర్స్ అయితే పనిచేస్తాయి. ఇంకా సిగ్నల్స్ వీక్ గా వస్తూ ఉంటాయి కదా మన మొబైల్లో. ఆ వీక్ గా వచ్చే సిగ్నల్స్ ని స్ట్రెంత్ గా వచ్చేలాగా, ఎక్కువ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని పనిచేసేలాగా కూడా ట్రాన్సిస్టర్స్ మనకి మొబైల్ ఫోన్స్ లో యూజ్ అవుతూ ఉంటాయి. ట్రాన్సిస్టర్స్ వచ్చేసి క్యాల్కులేషన్ పరంగా, అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఆ సిగ్నల్స్ ఉన్నాయి, మొబైల్ సిగ్నల్స్ కానీ, ఆడియో సిగ్నల్స్ కానీ, వీడియో సిగ్నల్స్ కానీ, వీటిని కన్వర్ట్ చేసి ప్రాపర్ ఫంక్షన్స్ వర్క్ అయ్యేలాగా ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి మొబైల్ పీసీబీలో. సో వీటి వరకు అయితే ఈ విధంగా ఉంటుంది. ట్రాన్సిస్టర్స్ ఎప్పుడు కూడా 3 లెగ్స్ లేదా కొన్ని సిచ్యువేషన్స్ లో వచ్చేసి ఇవి 4 లెగ్స్ తో కూడా వస్తాయి అన్నమాట ట్రాన్సిస్టర్స్. మాక్సిమం 99% అయితే 3 లెగ్స్ తోనే ఇక్కడ మనం ట్రాన్సిస్టర్స్ ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు మాక్సిమం మొబైల్స్ లో నేను చెప్పినట్లు ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో ఐసీలోనే దీన్ని మర్జీ చేస్తున్నారు. దీని వరకు ఐసీలోనే జరుగుతుంది అనమాట. సపరేట్ గా ట్రాన్సిస్టర్స్ ని అటాచ్ చేయట్లేదు మొబైల్స్ లో. ఇంకా కీప్యాడ్ మొబైల్స్ అయితే మనం ట్రాన్సిస్టర్ ని చూడొచ్చు. 50% మొబైల్స్ లో ఇప్పటికీ ట్రాన్సిస్టర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అనమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.